హలో వాళ్ళందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో హీరో జూమ్ 125 బైక్ యొక్క లాంచ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో మనకి సేమ్ భారత్ మొబిలిటీ ఎక్స్పోలోని ఈ బైక్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మనకి జూమ్ 160 కూడా ఉంది. దాని వీడియో కూడా నేను సపరేట్గా చేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. ఇంకా మనకి బైక్ యొక్క విషయానికి వచ్చేస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ బైక్ అని చెప్పుకోవచ్చు. జూమ్ సిరీస్ మనకి హీరో చాలా ప్రెస్టీజియస్గా చాలా యూత్లో వెళ్ళాలి అనే విధంగా తీసుకొచ్చిన సిరీస్ ఇది. ఆఫ్ కోర్స్ మనకి హోండాలో డియో సిరీస్ ఉంది కదా, సో దానికి కౌంటర్ పార్ట్ అనుకోవచ్చు. అండ్ బైక్ యొక్క డిజైన్ చూస్తే మాత్రం చాలా బాగుంది. న్యూ జనరేషన్ లుక్స్ అయితే మనకి పుష్కలంగా ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూసి కలర్ కాంబినేషన్ పర్టికులర్గా నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి హీరో ఓల్డ్ బుక్ బైక్స్ కంటే దీంట్లో మాత్రం చాలా మంచి అప్డేటెడ్ ఫీచర్స్ అయితే వచ్చేసాయి. సో మీరు చూడొచ్చు, మనకి పెట్రోల్ క్యాప్ కూడా, ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి కన్వీనియన్స్. ఇంకా జూమ్ 125 విషయానికి వచ్చేసి మనకి 125cc ఇంజన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. అండ్ మనకు దీంట్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏదైనా ఉంది అంటే 14 ఇంచ్ అలాయ్ వీల్స్ మనకు. సో చాలా మంచి డ్యూరబుల్ అండ్ మనకి చాలా ఏమంటారు స్టర్డీ టైర్స్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల మనకి మంచి రోడ్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి స్కూటీని నడపడానికి ఒక కాన్ఫిడెన్స్ కూడా మనకి చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి డిజైన్ కానివ్వండి, గ్రాఫిక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకి చాలా బాగుంది. అండ్ ఇది మనకి డిక్కీ స్పేస్ ఇలా ఉంటుంది. మరి దీని ప్రైస్ ఏంటి, అవైలబిలిటీ ఏంటి, అది తెలుసుకునే ముందు బై ద వే మీరు మన ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. చాలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీని ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది 86,900 రూపీస్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది, ఎక్స్ షోరూమ్ ప్రైస్. దీంట్లో మనకి 2 మోడల్స్ ఉంటాయి, బేస్ మోడల్, టాప్ మోడల్. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వీళ్ళు హైలైట్ చేసిన విషయం ఏంటి అంటే మనకి ఇది 0 to 60 km/h స్పీడ్ను కేవలం 7.6 సెకండ్స్లో అందుకుంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు మనకి సుపీరియర్ సేఫ్టీ, అల్టిమేట్ కంట్రోల్, సిగ్నేచర్ స్టైల్, సో ఎవ్రీథింగ్ వీళ్ళన్నీ మేము ఓవరాల్గా ఒక బ్యాలెన్స్డ్ స్కూటర్ విత్ న్యూ జనరేషన్ లుక్స్ అని చెప్పి వీళ్ళు దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, ఎల్ఈడి లైటింగ్ సెటప్, ఎవ్రీథింగ్. అండ్ మనకి 2 మోడల్స్ అని చెప్పాను కదా, సో ఇవే మనకి 2 మోడల్స్. సో ZX ఉంటుంది, VX ఉంటుంది. సో బేసిక్గా మనకి 2 మోడల్స్ మనకి బేస్ మోడల్ వచ్చేసి సో హీరో VX అది. సో అందులో మనకి 2 కలర్స్ ఉంటాయి, ఒకటి గ్రే అండ్ ఇంకొకటి బ్లూ. సో ఈ 360 degrees లుక్ కూడా మీకు చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది మనకి VX మోడల్ అండ్ దీంట్లో మనకి 86,900 రూపీస్ ఉంటుంది ఈ ప్రైసింగ్ అనేది. సో ZX మోడల్ వచ్చేసి మనకి 6,000 ఎక్కువ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఒకసారి మీరైతే ఈ 360 degrees చూసేయండి. బైక్ అయితే మనకి మ్యాక్సీ స్కూటర్ లుక్ అయితే లుక్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా అప్డేటెడ్ లుక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం దీన్ని ఒక టిపికల్ స్కూటర్ లా కూడా యూజ్ చేయలేము. సో మనకి ఇది ఫన్ టు రైడ్ మోటార్ సైకిల్ లాంటి స్కూటర్ కాబట్టి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు, సో గ్రే కలర్ అయితే కూడా డీసెంట్గా ఉంది. సో దాంతోపాటు మనకి బ్లూ ఎలా ఉందో కూడా చూద్దాం. సో ZXలో మనకి 2 కలర్స్ ఉన్నాయి. సో ఇది మనకి యాక్చువల్గా ZXలో 4 కలర్స్ ఉన్నాయి. సో గ్రే, బ్లూ, రెడ్, ఎల్లో ఇవన్నీ వచ్చేస్తే మనకి VXలో 2 కలర్సే ఉంటాయి, గ్రే అండ్ రెడ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో గ్రే కలర్ ఇలా ఉంటుంది, మ్యాట్ స్ట్రాంగ్ గ్రే. నెక్స్ట్ బ్లూ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మెటాలిక్ టర్బో బ్లూ ఇది. నెక్స్ట్ రెడ్ వచ్చేసి ఇన్ఫెర్నో రెడ్. సో ఈ 4 కలర్ ఆప్షన్స్ మనకి ZX మోడల్ టాప్ మోడల్లో ఉంటాయి, VXలో 2 కలర్స్. సో మనం నెక్స్ట్ ఇంజన్ విషయానికి వచ్చేస్తే ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇంజన్ మనకి ఇది 125cc ఎయిర్ కూల్డ్ ఇంజన్. అండ్ ఆల్సో మనకి మ్యాక్సిమం పవర్ వచ్చేసి 7.3 PS ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 10.4 Nm టార్క్. డీసెంట్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు, మరీ అంత గొప్పగా అయితే మరీ అంత బ్యాడ్గా కూడా లేదు, బ్యాలెన్స్డ్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇంకా మెయిన్గా దీంట్లో హైలైట్ వీల్ చెప్పాను కదా ఆల్రెడీ నేను మీకు, 14 ఇంచ్ లార్జర్ వీల్స్ విత్ వైడర్ టైర్స్. సో టైర్ యొక్క మీకు సెక్షన్ కూడా నేను చెప్తాను. అండ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. సో ఇది మంచి హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వల్ల మనకి ఇల్యూమినేషన్ బాగుంటుంది. సో చాలా అప్డేటెడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకి మిడిల్లో ఉంటుంది, మనకి హ్యాండిల్కి అయితే ఉండదు. అండ్ దాంతోపాటు మనకి ఎల్ఈడి వింకర్స్ ఉంటాయి. సో అప్డేటెడ్ ఫీచర్. అండ్ కంప్లీట్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది. సో మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి, స్పీడోమీటర్ అండ్ ఓడోమీటర్. దాంతో మనకి ఫ్యూయల్ గాజ్, ఎవ్రీథింగ్, మనకి యావరేజ్ స్పీడ్, మనకి ఇంకా అన్ని కంప్లీట్ అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇది బైక్ యొక్క లుక్ మీరు చూడొచ్చు దగ్గర నుంచి. సో మనకి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇందులో మనకి టైర్స్ వచ్చేసి ఫ్రంట్ 110/80, బ్యాక్ వచ్చేసి 120/70, 14 ఇంచ్ అలాయ్ వీల్స్. సో చాలా చంకీ టైర్స్ ఇవి. సో చాలా మంచి రోడ్ స్టెబిలిటీని అయితే ప్రొవైడ్ చేస్తాయి. దాంతోపాటు మనకి బ్రేకింగ్ కూడా బై బ్రేక్ క్యాలిబర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్సలెంట్ బ్రేకింగ్ ఉంటుంది. అదే కాకుండా మనకి సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సింగిల్ షాక్ అబ్జార్బర్ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ మనకి ఇంకా ఈ బడ్జెట్లో మనకి ఇలాంటి సస్పెన్షన్స్ వస్తాయి. అండ్ మనకి మెయిన్గా ఇక్కడ 2 వర్షన్స్ ఒక వేరియంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి మేజర్ డిఫరెన్స్ ఏంటి అనేది
జెటెక్స్ అంటే టాప్ మోడల్లో మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. మనకి విఎక్స్లో నార్మల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. పెట్రోల్ డిస్క్ బ్రేక్ వల్ల మనకి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 10/10 నావిగేషన్ మనకి టాప్ మోడల్లో ఉంటుంది. అండ్ మనకి స్టోరేజ్ యూటిలిటీ అండ్ యూఎస్బి పోర్ట్ కూడా మనకి ఎక్స్ట్రాగా వస్తాయి. సో మనకి టాప్ ఎండ్ మోడల్లో అండ్ మనకి సీక్వెన్షియల్ ఎల్ఈడి వింకర్స్ కూడా ఉంటాయి అండ్ 4 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. సో మెకనైజ్డ్ అలాయ్స్ ఉంటాయి మనకు టాప్ మోడల్లో. బేస్ మోడల్లో క్యాస్ట్ అలాయ్స్ ఉంటాయి. సో ఇవి మనకి హైలైట్స్, మోస్ట్ ఆఫ్ ద హైలైట్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీకు మనకి i3s టెక్నాలజీ ఇవ్వడం జరిగింది ఇంజన్కు. దీనివల్ల మనకి మైలేజ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో మైలేజ్ మనం ఈ బైక్ నుంచి మనం ఈజీగా 50 to 55 km/L ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి టాప్ స్పీడ్ కూడా మనకి 110 km/h వరకు వెళ్తుంది, కానీ అంత స్టెబిలిటీ అయితే ఉండదు. మీరు ట్రై చేయకండి. సో మనకి స్వీట్ స్పాట్ అంటే క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 70 to 80 అనేది మనకి ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఇది ఫాల్కన్ పక్షి యొక్క డిజైన్ ఇన్స్పైర్ చేసినట్లుగా ఉంటుంది బైక్ అనేది. అండ్ మనకి చాలా మంచి అవుట్డేటెడ్ కాకుండా అప్డేటెడ్ లుక్ ఇచ్చారు. సో దాంట్లో మనకి కుడోస్ టు హీరో అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి బైక్ యొక్క మెయిన్ ప్రోస్ వచ్చేసి మనకి అప్డేటెడ్ డిజైన్, మనకి డీసెంట్ పవర్ ఫిగర్స్ అండ్ మైలేజ్, ఇవన్నీ మనకి హీరో సర్వీస్ అవైలబిలిటీ బాగుంటుంది. అండ్ మనకి సీట్ స్పేస్ కూడా ఎనఫ్గానే ఉంది. ఇంకా కాన్స్ విషయానికి వచ్చేసి పెద్ద కాన్స్ అయితే లేవు. మరి చూడాలి కొత్త బైక్ కాబట్టి రియల్ లైఫ్లో ఎలా పర్ఫామ్ చేయబోతుందో. అండ్ బైక్ యొక్క ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 5 లీటర్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 120 kgs ఉంటుంది. సో కంపేర్ టు వేరే బైక్స్ కొంచెం హెవీగానే ఉంటుంది స్కూటర్స్లో. అండ్ మనకు ఇంకా మెయిన్గా సీట్ హైట్ గురించి వచ్చేసి మనకి 770 mm ఉంటుంది. సో మనకి యాక్సెప్టబుల్ సీట్ హైట్ 5 to 5'3" వాళ్ళకి కూడా కన్వీనియన్స్గానే ఉంటుంది. నాకు మేజర్ కంప్లైంట్ ఏమనిపించింది అంటే దీనిలో లెగ్ స్పేస్ అయితే కొంచెం తక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. 6 feet హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం మెరుగ్గా ఉండే పాసిబిలిటీ అయితే ఉంది. చూడాలి మరి Xoom 125 బైక్ ఎలా పర్ఫామ్ చేయబోతుందో. ఈ 125cc స్కూటర్ సెగ్మెంట్లో చాలా ఇంటెన్స్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అబౌట్ Xoom 125. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు వీడియో అనుకున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు.